హాయ్ అండి. నా భవానీ డైలీ జోన్‌కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో ప్రేమతో చేసిన గారెలు, పప్పు, కొబ్బరి కూరు మీతో పంచుకుంటున్నాను. కానీ ఈరోజు వీడియో కేవలం ఒక వంట వీడియో మాత్రమే కాదు ఫ్రెండ్స్. మన ఇంటి వంటల మధ్యలో ఒక మంచి జ్ఞాపకం, ఒక మంచి కథ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ప్రేమ, దయ, మంచితనం గురించి మనకు నేర్పిన యేసయ్య చిన్ననాటి కథతో ఈ వీడియో కొనసాగుతుంది. మనసుతో చేసిన వంట, మంచి ఆలోచనతో వినే కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన జీవితంలో చిన్న చిన్న క్షణాలే చాలా అందమైన జ్ఞాపకాలుగా మారతాయి. ఈరోజు మనం ఇంటి వంట చేసుకుంటూ ఒక మంచి కథను గుర్తు చేసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే చిన్న పట్టణంలో యేసయ్య జన్మించారు. చిన్న పాపాయి లాంటి యేసయ్యను తల్లి మరియమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంది. చిన్నతనం నుంచే ఆయనలో ప్రేమ, దయ, మంచితనం కనిపించేవి. యేసయ్య పెరిగిన రోజుల్లో సాధారణమైన జీవితాన్ని గడిపారు. కుటుంబానికి గౌరవం ఇచ్చారు. అందరినీ ప్రేమగా చూసుకున్నారు. చిన్నవాళ్లను, బాధలో ఉన్నవాళ్లను ప్రేమతో ఆదరించడం ఆయన నేర్పిన గొప్ప విషయం. మన ఇంట్లో కూడా ప్రేమతో చేసే ఒక చిన్న భోజనం, మన కుటుంబంతో పంచుకునే ఒక చిన్న సమయం, ఇవన్నీ దేవుడిచ్చిన అందమైన ఆశీర్వాదాలు. ఈరోజు మనం చేస్తున్న ఈ వంట కూడా ప్రేమతో చేసిన ఒక చిన్న జ్ఞాపకం. గారెలు, పప్పు, కొబ్బరి కూరు లాంటి సాధారణమైన వంటల్లో కూడా మన ఇంటి ప్రేమ ఉంటుంది. యేసయ్య చూపించిన ప్రేమ, సహనం, దయ మన జీవితాల్లో కూడా ఉండాలని కోరుకుందాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండడం, సహాయం చేయడం, మంచి మాట మాట్లాడడం, ఇవే నిజమైన ఆనందాలు. ఈ చిన్న వీడియోలో నా ఇంటి వంటలతో పాటు ఒక మంచి ఆలోచన మీతో పంచుకోవాలని అనుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్, ఇంటి వంటల కోసం భవానీ డైలీ జోన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.